సో, ప్రతి ఇయర్ ఢిల్లీలో వింటర్ టైమ్‌లో మనకి పొల్యూషన్ గురించి వచ్చే ప్రాబ్లమ్ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఆల్రెడీ బతుకుతున్న వాళ్ళే కాకుండా, ఎవరైతే ఇంకా పుట్టలేదు, విచ్ మీన్స్ ద బేబీస్ వాళ్ళకి కూడా వేరియస్ ఇష్యూస్ వచ్చేలా చూస్తుంది. ఈ ఇష్యూస్ ఏంటంటే బర్త్ వెయిట్, లో బర్త్ వెయిట్, ఐ రిపీట్, ఈ ఇష్యూస్ ఏంటంటే లో బర్త్ వెయిట్, ప్రీటర్మ్ డెలివరీ అండ్ నిమోనియా లాంటి హెల్త్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఇన్ఫాక్ట్‌లో చాలా రొటీన్‌గా ఉన్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. సో, ఇన్ దిస్ కాంటెక్స్ట్ అసలు ఈ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయి? అండ్ ఆల్సో ద స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ అనేది ఎందుకు మనం సరిగ్గా బ్యాన్ చేయలేకపోయాము ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నా? స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? ఇవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాం. Hello officers, this is Manoj and welcome to Prerna ICS. So, in this video, మనం ఏమేం చూస్తామని చెప్పంటే, first we'll see what is stubble burning, then why the stubble burning couldn't be stopped, and stubble burning కల ఆల్టర్నేట్స్ ఏంటి అలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ యూపీఎస్సీ అండ్ అదర్ గ్రూప్స్ పర్స్పెక్టివ్ లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద స్టబుల్ బర్నింగ్ ఆర్ ద క్రాప్ రెసిడ్యూ బర్నింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టబుల్ అంటే ఏంటి అని చెప్పంటే, వెన్ అగ్రికల్చర్ మనం చేసినప్పుడు ఏవైతే పైన గ్రెయిన్స్ ఉంటాయో ఆ గ్రెయిన్స్ పార్ట్ వరకు ఫార్మర్స్ హార్వెస్ట్ చేస్తారనమాట. ఫార్మర్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ద లెఫ్ట్ ఓవర్ విచ్ ఇస్ దేర్ అంటే దాని కింద రూట్స్ పార్ట్ ఇంకా ఆ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మనము స్టబుల్ అంటాం. సో ఈ స్టబుల్ అనేది వాళ్ళకి డిస్పోజ్ చేయడానికి కానీ ఆర్ వాళ్ళ అమ్మడానికి కానీ సరైన ఛానల్స్ అనేవి లేవు. అందుకని వీళ్ళు మెయిన్‌గా దీన్ని బర్న్ చేస్తారు. అండ్ ఇది చాలా ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్న ట్రెడిషన్. సో దీన్ని బర్న్ చేసేస్తే చాలా ఈజీ కదా అని చెప్పేసి దే బర్న్ దిస్ స్టబుల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ స్టబుల్ బర్నింగ్ ఆర్ క్రాప్ రెసిడ్యూ బర్నింగ్. అండ్ ఇది మెయిన్‌గా ఎప్పుడవుతుంది? ఇట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద అక్టోబర్ ఆర్ నవంబర్. ఎందుకు అని చెప్పంటే ఇదే టైంలో వాళ్ళకి ఈ ప్యాడీ అనేది హార్వెస్ట్ చేసి దే విల్ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ సీజన్. సో వాళ్ళకి టైం అనేది ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో వై డస్ దిస్ హ్యాపెన్? బికాస్ ఓన్లీ 15-20 డేస్ బిట్వీన్ ద హార్వెస్టింగ్ ప్యాడీ అండ్ సోవింగ్ వీట్. సో ఈ టైం తక్కువ ఉండడం వల్ల దిస్ ఈస్ ద చీపెస్ట్ అండ్ ద ఫాస్టెస్ట్ ఆప్షన్. ఎందుకు? ఇప్పుడు వేరే ఏమన్నా మెషిన్స్ కానీ ఆల్టర్‌నేటివ్స్ వాడాలి అని చెప్పంటే ద మెషిన్స్ ఆర్ వెరీ కాస్ట్‌లీ అండ్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. టైం అనేది చాలా తీసుకుంటుందన్నమాట. వేరస్ ద బర్నింగ్ ఈస్ వెరీ ఈజీ కంపేర్డ్ టు అదర్ థింగ్స్ అని చెప్పేసి ఈ ఫార్మర్స్ వల్ల పర్సెప్షన్. సో అందుకని ఈ స్టబుల్ బర్న్ అనేది ఇంకా అవుతుంది. అండ్ ఫర్దర్‌మోర్ ఏంటి అని చెప్పంటే గవర్నమెంట్ కానీ, అదర్ కంపెనీస్ కానీ మనకి హ్యాపీ సీడర్, సీడ్ మల్చర్స్ అండ్ ఎస్ఎంఎస్ లాంటి వేరే అన్నీ తీసుకొచ్చినా కూడా ఆల్ దీస్ హావ్ టర్న్డ్ ఔట్ టు బి వెరీ ఎక్స్‌పెన్సివ్ ఫర్ ద ఫార్మర్స్. అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌కి వాళ్ళంతా చాలా మంది మనకి ఏంటంటే చాలా మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారనమాట మనకి. ఏ ఏరియాస్‌లో? పంజాబ్, ఇంకా హర్యానా అండ్ సరౌండింగ్ ఏరియాస్‌లో మనకి ఎవరైతే చాలా మంది ఫార్మర్స్ ఉన్నారో దే ఆర్ మోస్ట్‌లీ ల్యాండ్‌లెస్. వాళ్ళు ల్యాండ్‌లెస్ ఉండడం వల్ల వాళ్ళేంటంటే దే కాంట్ పుట్ మచ్ కాస్ట్ టు దీస్ మెషిన్స్. సో ఆల్ ద ఆల్టర్‌నేటివ్స్ విచ్ ఆర్ దేర్ దే ఆర్ వెరీ కాస్ట్‌లీ. దెన్ ఈ ఎంఎస్‌పి పాలిసీ ఏదైతే ఉందో, ఈ ఎంఎస్‌పి పాలిసీ దే ప్రొవైడ్ బెటర్ రేట్స్ ఫర్ బిగ్గర్ క్రాప్స్ లైక్ ప్యాడీ అండ్ వీట్. అంతేకాని ఆల్టర్‌నేటివ్ క్రాప్స్ మీద మనం ఎప్పుడు సరిగ్గా ఫోకస్ చేయలేకపోయామన్నమాట. అందుకని వాళ్ళు ఎంఎస్‌పి పాలిసీస్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా దే ఆర్ ఓన్లీ లైక్ గోయింగ్ విత్ ప్యాడీ అండ్ దానివల్ల మనకి ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ ఫర్దర్‌మోర్ ఏంటి అని చెప్పంటే గవర్నమెంట్ ఎన్ని సార్లు ఫైన్స్ తీసుకొచ్చి, చాలా కొత్త కొత్త బాన్స్ తీసుకొచ్చినా కానీ ద వి కుడెంట్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ఫార్మర్ ఇష్యూస్. ఎందుకు అని చెప్పంటే ఆ బాన్స్ ఉన్నా కానీ దే ఆర్ నాట్ ఎఫెక్టివ్ ఆర్ దే ఆర్ నాట్ బీయింగ్ అప్లైడ్. దట్స్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్. లాస్ట్‌లో ఏంటి? ద స్టబుల్ విచ్ ఎవర్ ఈస్ కమింగ్. స్టబుల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ది అగ్రికల్చర్ వేస్ట్. రైట్. సో ఈ స్టబుల్‌ని కూడా ఏంటి అని చెప్పంటే వి వర్ నాట్ ఏబుల్ టు చానలైజ్ టు ఆల్టర్‌నేటివ్ సోర్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి బయోఫ్యూయల్స్ చేయొచ్చు. అండ్ పేపర్ బాటిల్స్ కానీ, పేపర్ ప్లేట్స్ కానీ వాటికి పంపించొచ్చు. బట్ ఇదంతా మనము చేయలేకపోయాము. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్. నౌ దీనివల్ల ఫస్ట్ మనకి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి? సో ఫస్ట్ విల్ లుక్ ఎట్ ద హెల్త్ ఇంపాక్ట్. హెల్త్ ఇంపాక్ట్ చూసుకుంటే హెల్త్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది? హెల్త్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పంటే వెన్ యూ బర్న్ దిస్ స్టబుల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ రిలీజ్డ్. అవే పార్టిక్యులేట్ మ్యాటర్ 10, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అండ్ కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, బెంజీన్, బ్లాక్ కార్బన్ ఇవన్నీ అవ్వడం వల్ల మనకి వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు లంగ్స్ అండ్ ఆల్సో క్రానిక్ బ్రాంకైటిస్ అండ్ దాంతో పాటు ఐస్‌లో కూడా ఏంటంటే మనకి ఇరిటేషన్ గాని, ఆ థ్రోట్‌లో కూడా ఇరిటేషన్ గాని అనిపిస్తూ ఉంటుందన్నమాట.
సో ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ మనం చూస్తున్నాము. అండ్ రీసెంట్‌గా ఇప్పుడు మనం ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇట్స్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ ద పీపుల్ బట్ ఇట్స్ ఆల్సో ఎఫెక్టింగ్ ద న్యూ బార్న్స్. ఎవరైతే ఇంకా పుట్టలేదో వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈవెన్ ద ఇన్ఫాంట్స్ అండ్ ప్రెగ్నెంట్ వుమెన్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ పొల్యూటెంట్స్ ఆన్ ద స్టబుల్ బర్నింగ్. సో, ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే, ఢిల్లీలో మెయిన్‌గా ఈ వింటర్ టైమ్‌లో ఏంటని చెప్పంటే, ఆ ఎయిర్ మూవ్‌మెంట్ అనేది సరిగ్గా ఉండదనమాట. సో, దానివల్ల ఈ పొల్యూషన్ వల్ల వచ్చే స్మోక్ ఏదైతే ఉందో, ఆల్ ది స్మోక్ కంబైనింగ్ విత్ ఫాగ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ యాస్ స్మాగ్. సో, స్మాగ్ అనేది ఒకటి ఫార్మ్ అవుతుంది. అండ్ 30-45% ఆఫ్ ద ఢిల్లీ వింటర్ పొల్యూషన్ ఏదైతే వింటర్ పొల్యూషన్ ఎంతసేపు మనం మాట్లాడుకున్నామో, దానికి అంతటికి కూడా మెయిన్ కాజ్ వచ్చేసరికి స్టబుల్ బర్నింగ్ అండి. అండ్ ఈ స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల ఇట్ ఆల్సో కిల్స్ ద హెల్తీ మైక్రోబ్స్ అండ్ ఆర్గానిక్ కార్బన్ ఆఫ్ ది సాయిల్ అండ్ అల్టిమేట్లీ ఇట్స్ గోయింగ్ టు లీడ్ టు సాయిల్ ఫర్టిలిటీ లాస్. అండ్ లాస్ట్‌లో ఏంటి? అల్టిమేట్లీ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ గోయింగ్ టు బి ఎమిటెడ్ which is going to contribute to the global warming and climate change. So these are the environmental impacts which you can see because of the stubble burning. అండ్ ఈ దీనివల్ల ఏమవుతుంది అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ద హెల్త్ కేర్ కాస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో దట్స్ ద ఫస్ట్ ఇంపాక్ట్. నా సెకండ్‌లీ చూసుకున్నట్టయితే బికాస్ ఆఫ్ దిస్ అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూ అయినప్పుడు ఏమవుతుంది? చాలా మంది సిక్ లీవ్స్ పెడతారు. అండ్ దాంతో పాటు చాలా మంది హాస్పిటల్స్‌కెళ్తారు. అండ్ దాంతో పాటు లైక్ దే వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఎఫిషియంట్‌లీ. దానివల్ల మనుషుల ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. అండ్ యాస్ వి సా జస్ట్ నౌ సాయిల్ న్యూట్రియంట్ లాస్ అనేది అవుతుంది బికాస్ మోర్ ఫెర్టిలైజర్స్ ఆర్ నీడెడ్. అంటే న్యూట్రియంట్ లాస్ అయినప్పుడు మనకి ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువ నీడ్ అవుతుందన్నమాట. అండ్ లాస్ట్‌లీ బికాస్ ఆఫ్ దిస్ మెనీ ఫ్లైట్స్ ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తున్నారు కదా! స్మాగ్ అనేది ఇలా ఫార్మ్ అవుతుందన్నమాట. ఇలా ఫార్మ్ అయినప్పుడు ఏంటని చెప్పంటే ఫ్లైట్స్ వోంట్ బి ఏబుల్ టు ఫ్లై నార్మల్లీ అండ్ ఆ ఫ్లైట్స్‌ని డిలే చేయడం గాని, డైవర్ట్ చేయడం గాని చేస్తారు. నౌ దీనికి ఆల్టర్‌నేటివ్స్ లేవా అని చెప్పంటే చాలా ఉన్నాయి. దట్ ద గవర్నమెంట్ హాస్ లైక్ టేకెన్ మెనీ స్టెప్స్. అండ్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అని చెప్పంటే ఫస్ట్ థింగ్ ఈస్ హ్యాపీ సీడర్. ఈ హ్యాపీ సీడర్‌లో ఏమవుతుంది అని చెప్పంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వీట్ సో చేయాలనుకోండి. ఆ వీట్‌ని సర్వ్ చేయడం కోసం ఏంటి? ఇది స్టబుల్‌ని కట్ చేస్తూ పారలెల్‌గా గూడా ఏంటి అని చెప్పంటే వీటిని సర్వ్ చేసేస్తుంది. సో అల్టిమేట్‌లీ ఏంటి? యూ డోంట్ హావ్ టు బర్న్ ద స్టబుల్. అందుకని హ్యాపీ సీడర్స్ అనేవి వాడతారు. నెక్స్ట్ ఇంకోటి సూపర్ ఎస్ఎంఎస్ అని గూడా ఒకటుందనమాట. ఇదేంటి? స్టబుల్‌ని ఎంత ఫైన్‌గా కట్ చేస్తుంది అని చెప్పంటే, అది ఫైన్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిన ప్రాసెస్‌లో కట్ చేసి దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తుందనమాట సాయిల్ మీద. సో సాయిల్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు ఏంటి అని చెప్పంటే వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఓన్లీ వి కెన్ హ్యాపీలీ సో ద థింగ్ అండ్ స్టబుల్ కూడా ఏంటి మనం బర్న్ చేయకుండా అక్కడికక్కడ సాయిల్‌లోనే మిక్స్ చేసేస్తున్నాం అనమాట. థర్డ్‌లో జీరో టిల్లేజ్. జీరో టిల్లేజ్ అంటే ఏంటి? లైక్ సోవింగ్ చేసుకోవాలి. లైక్ వితౌట్ ఫ్లోయింగ్ యూ జస్ట్ హావ్ టు సో. సో దిస్ విల్ రెడ్యూస్ ద బర్నింగ్. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ టైమ్ అనేది ఏదైతే ఉందో మనకి చాలా సేవ్ అవుతుంది. దెన్ లాస్ట్‌లీ వి హావ్ మల్చర్స్. మల్చర్స్ అంటే ఏం లేదు. సేమ్ దీనిలాగే సూపర్ ఎస్ఎంఎస్ లాగా. ఇట్స్ గోయింగ్ టు చాప్ అండ్ మిక్స్ ద రెసిడ్యూ విత్ ద సాయిల్. సో దట్ ఏంటంటే ఇందాక మనం చెప్పాం కదా! న్యూట్రియంట్ లాస్ అవుతుంది అని చెప్పి. ఆ న్యూట్రియంట్స్ కూడా అదే సాయిల్‌లో మళ్ళీ మిక్స్ అయిపోతాయన్నమాట. అండ్ ద సాయిల్ డజంట్ లూజ్ ఇట్స్ హెల్త్. దెన్ దాంతో పాటు ఇవన్నీ ఇందాక చూసినవేంటి? ఇవన్నీ మనం ఫీల్డ్‌లో ఏం సొల్యూషన్స్ చేయొచ్చు అని చెప్పి. బట్ ఔట్ ఆఫ్ ద ఫీల్డ్ సొల్యూషన్స్ ఏంటి అని చెప్పంటే, యాస్ వి డిస్కస్ జస్ట్ నౌ ఎర్లియర్ ఈ స్టబుల్ ఏదైతే ఉందో కెన్ బి యూజ్డ్ యాస్ ద రా మెటీరియల్ ఫర్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్స్. రా మెటీరియల్ ఫర్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్స్. యాస్ యూ ఆల్ నో ఇండియన్ గవర్నమెంట్ ఏంటి చాలా వరకు బాగా ఫోకస్ చేస్తుంది. బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ మీద అండ్ నేషనల్ బయోఫ్యూయల్ పాలిసీ తీసుకొచ్చాం మనము. సో ఈ బయోఫ్యూయల్స్‌కి ఏదైతే మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నామో దిస్ స్టబుల్ కెన్ బి చానలైజ్డ్ త్రూ ప్రాపర్ చానెల్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అండ్ ద స్టబుల్ కెన్ బి యూజ్డ్ యాస్ ది రా మెటీరియల్. అప్పుడు ఆ రకంగా ఏంటి దెన్ యూ డోంట్ హావ్ టు బర్న్ ద స్టబుల్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దాన్ని మనం ఎఫిషియెంట్‌గా యూజ్ చేస్తున్నట్టు. ఇన్ ద సేమ్ వే బయో సీఎన్‌జీ ప్లాంట్స్‌కి వాడొచ్చు. కంపోస్టింగ్ అండ్ మాన్యూర్. కంపోస్టింగ్ అండ్ మాన్యూర్ అంటే ఏంటి? బేసిక్‌గా వి యూజ్ యాస్ ఎ నేచురల్ ఫెర్టిలైజర్ టు ద సాయిల్. సో దాని రకంగా కూడా వాడొచ్చు. అండ్ పేపర్ అండ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇట్స్ బీయింగ్ బ్యాన్డ్ ఇన్ మెనీ కంట్రీస్ అండ్ ఈవెన్ ఇన్ ఇండియా వి వర్ ట్రైయింగ్ టు రెగ్యులేట్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్. రైట్. సో ఈ ప్లాస్టిక్‌కి ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ద పేపర్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా పెరిగిపోయాయన్నమాట. అంటే పేపర్ బేస్డ్ ఐటెమ్స్ లైక్ పేపర్ ప్లేట్స్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు. అండ్ రీసెంట్ ట్రెండ్ వచ్చేసరికి ఏంటంటే పేపర్ బేస్డ్ వాటర్ బాటిల్స్ అన్నమాట. సో ఈ రకమైన ఇండస్ట్రీస్‌కి మనం ఏం చేయొచ్చు అని చెప్పంటే ఈ రా మెటీరియల్ మొత్తాన్ని మనం అలాంటి వాటికి పంపించొచ్చు.
అండ్ బయోలాజికల్ సొల్యూషన్ వచ్చేసరికి వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ పూసా డీకంపోజర్. నౌ వాట్ ఈస్ దిస్ పూసా డీకంపోజర్ అని చెప్పంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద మైక్రోబియల్ సొల్యూషన్. అంటే స్టబుల్‌ని బర్న్ చేయకుండా మనం ఏం చేస్తాము మెయిన్‌గా ఈ ఏదైతే ఈ డీకంపోజర్ ఉందో దానిపైన స్ప్రే చేస్తాము. స్ప్రే చేసినప్పుడు అదొక 15-20 డేస్‌లో మొత్తం స్టబుల్‌ని డీకంపోజ్ చేసేస్తుంది. సో, దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ లైక్ బర్నింగ్ ఆర్ దే డోంట్ నీడ్ యూ డోంట్ హావ్ టు బర్న్. అండ్ మెయిన్‌గా అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ద సాయిల్ హెల్త్. బట్ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ మనకి ఎక్కడొస్తుంది అని చెప్పంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అంటే 15-20 డేస్ దాకా పడుతుంది. అండ్ ఫార్మర్స్ ఆర్ నాట్ రెడీ టు వెయిట్ ఫర్ సచ్ ఎ టైమ్. అందుకని ఈ రకమైన సొల్యూషన్‌తో మనము రాలేకపోయాము. సో, నౌ వి హావ్ సీన్ లైక్ ఆన్ ఫీల్డ్ సొల్యూషన్స్ ఏంటి, బయట సొల్యూషన్స్ ఏంటి, బయోలాజికల్ సొల్యూషన్స్ ఏంటి, బట్ పాలిసీ పరంగా ఏం చేయాలి? సో, పాలిసీ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ యూ హావ్ టు ప్రమోట్ క్రాప్ డైవర్సిఫికేషన్. సో, ఇక్కడ ఫస్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ ఏంటి అని చెప్పంటే ఆఫ్టర్ ద గ్రీన్ రెవల్యూషన్ మెనీ పీపుల్ షిఫ్టెడ్ టు లైక్ కల్టివేటింగ్ ప్యాడీ. ప్యాడీ అనేది ఏదైతే ఉందో అది బాగా కల్టివేట్ చేస్తున్నారన్నమాట. సో, బికాస్ ఆఫ్ దిస్ ప్యాడీ కల్టివేషన్ ఓన్లీ మనకనేది స్టబుల్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఆల్టర్‌నేటివ్ క్రాప్స్. సో, ఆల్టర్‌నేటివ్ క్రాప్స్‌ని మనం ప్రమోట్ చేయాలి అని చెప్పంటే దానికి గవర్నమెంట్ ఇచ్చే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ ప్రైస్‌ని గనుక ఆల్టర్‌నేటివ్ క్రాప్స్‌కి బాగా ఇవ్వగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ థర్డ్‌లీ వచ్చేసరికి మనకి ఏవైతే ఇప్పుడు మెషినరీ మాట్లాడుకున్నామో, ఈ మెషినరీ అంతా కూడా గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ రెంటింగ్ దీస్ సర్విసెస్. సో, రెంటల్ సర్విసెస్ ఎప్పుడైతే ఈ మెషిన్స్‌కి పెరుగుతాయో, then the farmers won't have to like actually buy those them, but they can instead rent them. వాళ్ళని రెంట్‌గా తీసుకున్న తర్వాత ఆ మెషిన్స్‌ని వాడుకొని ఇట్ విల్ బి వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ మనకి మెయిన్‌గా ఇలాంటి ఏవైతే గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకొచ్చినప్పుడు అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా ఇన్సెంటివ్స్ లాంటివి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఆర్ మనం బ్యాన్స్ లాంటివి చేసినప్పుడు ఆర్ ఫైన్స్ లాంటివి పెట్టినప్పుడు దాన్ని బెటర్‌గా ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఏమవుతది అని చెప్పంటే, మనకి ఈ దీని మీద రియల్ లైఫ్‌గా మనం చూడొచ్చు. లాస్ట్‌లో ఇందాక నేను చెప్పినట్టు యాస్ వి కెన్ యూజ్ దిస్ బయోమాస్ యాస్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్‌కి రా మెటీరియల్‌గా వాడొచ్చని చెప్పాను కాబట్టి, ఈ సప్లై చైన్ అంటే బయోమాస్ సప్లై చైన్ అనేది బెటర్‌గా ర్యాంపెట్ చేసి, వీటిని ప్రాపర్‌గా చానలైజ్ చేసి, ఆ బయోఫ్యూయల్ ప్రొడక్షన్ ప్లాంట్స్‌కి మనం వీటిని డైవర్ట్ చేయొచ్చు. సో, దీస్ ఆర్ ద పాలిసీ లెవెల్ సొల్యూషన్స్. సో, మనం ఈ వీడియోలో చూసినట్టుగా ఈ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎవ్రీ స్పియర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఎఫెక్టింగ్ ద ట్రావెల్, ఇట్స్ ఎఫెక్టింగ్ ద హెల్త్, ఇట్స్ ఎఫెక్టింగ్ ద ప్రొడక్టివిటీ అండ్ ఇట్స్ ఎఫెక్టింగ్ మెనీ అదర్ థింగ్స్. సో, ఈ రకంగా అన్నీ అవ్వడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ ఎనీ సింగిల్ డైమెన్షనల్ ప్రాబ్లమ్, బట్ ఇట్స్ ఎ మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లమ్ విచ్ రిక్వైర్స్ ఏ మల్టీ డైమెన్షనల్ సొల్యూషన్ ఆర్ అప్రోచ్. సో, ఈ రకంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్‌తో వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ వి షుడంట్ లుక్ ఎట్ ఇట్ జస్ట్ యాస్ సమ్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆర్ ఐసోలేటెడ్ ఆఫ్ ఆల్ అదర్ డైమెన్షన్స్. సో, దిస్ ఈస్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద స్టబుల్ బర్నింగ్ ఇష్యూ అండ్ ద ప్రాబ్లమ్ విచ్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్. మనం రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.